హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ అంబాటి. వెల్కమ్ టు బిగ్ బాస్ బస్ సీజన్ 8. ఈయన లెక్కలో బన్ గరం అయితే బంగారం వద్దని తెలుసుకున్న ఆయన హౌస్ మేట్స్ గరం అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోతాడని తెలుసుకోలేకపోయాడు. ఆ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కానీ హౌస్ మేట్స్ అందరూ ఒకేసారి చెప్పి మనోడిని బయటికి తోస్తారు. సో లెట్స్ వెల్కమ్ శేఖర్ భాష టు అవర్ హాట్ సీట్. హాయ్ శేఖర్ భాష గారు. హాయ్ అర్జున్. వెల్కమ్ టు బిగ్ బాస్ అన్నాను, బిగ్ బాస్ బస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే బేబీ బాయ్ తెలుసు కదా, హౌస్లోనే రివీల్ చేశారు. ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు నిజంగా అది చాలా పెద్ద సర్ప్రైజ్. మనకి అట్లా ఒక మంచి సర్ప్రైజ్ ఉంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, హౌస్లోంచి బయటికి రావడం, మీకు కొడుకు పుట్టడం అనేది. నర్తనశాల సినిమా చూసారా? యా, దాంట్లో అర్జునుడికి శాపం ఇస్తుంది మేనక. అవును, అది ఆయనకి వరం అవుతుంది. ఓకే. సో కరెక్ట్గా రైట్ టైంలో బయటకు వచ్చారనిపించింది. సో డెలివరీ అయింది, ఇంకా నేను చూడడానికి కూడా నాకు మంచి వెసులుబాటు. బట్ నో రిగ్రెట్స్, ఐ ప్లేడ్ మై గేమ్. లాస్ట్ వీక్ కొంచెం యాక్టివిటీస్లో బయటకు వచ్చినందుకు మీకు బాధ ఏమి లేదు, హ్యాపీగానే ఉన్నారు? ఆ మేట్స్ మిస్ అవ్వడం తప్ప ఆల్. అంటే బాబు పుట్టాడని హ్యాపీయా, లేదా మీరు బయటకు హ్యాపీనెస్ ఇంత ఉంది, మిస్ అయిన బాధ కొంచెం ఉంది. యాక్చువల్లీ హౌస్ లో ఉన్నప్పుడు కూడా మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్. ఫినాలే అయ్యి బయటకు వచ్చాను. ఆఫ్టర్ 1 month టైం పీరియడ్లో తను కూడా డెలివరీ అయ్యి నాకు బేబీ గర్ల్ అనమాట. మీకు నిజంగా ఎన్ని వీక్స్ మీరు ఉన్నారంటే, నేను 3వ రోజే అనుకున్నాను ఏముందిలే గెలిచేయచ్చు కదా అని చెప్పి వచ్చేసాము. వచ్చిన తర్వాత 3 రోజులకి మనకి ఇట్లా అయిపోయిందంటే, అంతకుముందు వీళ్ళని చూసి వాళ్ళు అట్లా ఆడచ్చు కదా, ఇట్లా ఆడచ్చు కదా అని 100 అనుకునేవాళ్ళం. వాళ్ళందరికీ దండం పెట్టాలరా బాబు, వాళ్ళ పేషెన్స్, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ అనుకున్నాను అంతే. మీరు ఇదంటే గుర్తొచ్చింది, హౌస్లో మీరు ఎవరితోనో అన్నారు, మా వైఫ్కి కూడా బిగ్ బాస్ అంటే ఇష్టము, బిగ్ బాస్లో నన్ను చూడాలనుకుంది కాబట్టి వచ్చాను అని చెప్పి. తను కూడా హౌస్లోకి రావాలనుకున్నారు మీరు. ఇప్పుడు మరి మీరు బయటకు వచ్చేసారు, ఇప్పుడు మరి తను ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? ఎప్పుడు వచ్చామనేది కదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అంతే. వెళ్ళామా, దడదలాడిచ్చామా, ఓ మంచి పేరు తెచ్చుకున్నామా, జనాలు మనసు దోచుకున్నామా, వచ్చేసామా. ఇంకొకటి ఏంటంటే, నన్ను వెళ్ళమని చెప్పడానికి కూడా కారణం తన డ్రీమ్ కాదు, నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో డ్రీమ్. నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళు బోల్డ్ మంది ఆర్జేసి ఆల్రెడీ ఆడారు. అరే అందరిని పిలుస్తున్నారు, మనల్ని ఎప్పుడు పిలుస్తారని చెప్పి అనుకునేవాడిని. సో తనకు అప్పుడప్పుడు చెప్తుండేవాడిని. తను కూడా అరే నువ్వు వెళ్ళొచ్చు కదా అంటూ ఉండేది. కానీ మోర్ ఆఫ్ నా డ్రీమ్ అని తెలుసు. కొన్నాళ్ళు డెలివరీ ఉందనగా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను తను అడిగా, ఏంటి వెళ్ళనా ఆగిపోనా అని చెప్పి అడిగినప్పుడు, నువ్వు వెళ్ళు అని చెప్పి పుష్ చేసిన తనే. సో అయితే అందరూ చెప్పారు, ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు, ఈ కప్పు కొట్టుకుని రావాలి, టాప్ 5లో ఉండాలి, చాలామంది చెప్పారు. కానీ వెళ్ళిన తర్వాత నాకు ఒక 2 వారాలకి మరి బస్కా బాత్నాయిరే, అంత పేషెన్స్ మనకి లేదు. పొద్దున్న లేచి చాలాసేపు ఖాళీగా కూర్చొని ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుకోవడం, ఏమి దొరక పాటలు పాడుకోవడం, సరే ఏదో ఒక యాక్టివిటీ పెట్టకపోతారా, ఎక్కదాం దూకుదామా, ఇవే చేద్దాం. గేమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి గేమ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. గొర్రె కసాయవాడిని నమ్ముతున్న సామెత మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు హౌస్లో ఆదిత్య ఓంని ఎందుకో గుడ్డిగా నమ్మారని నాకు అనిపించింది. నమ్మకపోవడం ఏం లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య ఓం గారినే కాదు, యష్మిని కూడా ఒక పాయింట్లో ఎందుకో నమ్మారనిపించింది. బట్ వాళ్ళిద్దరే మిమ్మల్ని నామినేట్ చేసి మిమ్మల్ని బ్యాక్ స్టాబ్ చేశారని నేను అనుకుంటున్నాను. యష్మి బ్యాక్ స్టాబ్ ఏం లేదు, యష్మి ఫ్రంట్ స్టాబే. ఎందుకంటే ఈ యష్మి, ప్రేరణ, నిఖిల్, అభయ్ అందరికీ ఒకళ్ళొకళ్ళు తెలుసు, దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్ ఓన్లీ. సో వాళ్ళకున్న ఆ పరిచయం తోటి మేబీ ఒకళ్ళొకళ్ళు సేవ్ చేసుకుందాం అనే ఇది ఉంటుంది, వాళ్ళకి థాట్స్ ఉంటాయి. ఫస్ట్ లెట్ అదర్స్ గో, తర్వాత మనలో మనం చూసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యష్మి చీఫ్ అయినప్పుడు తనకు ఒక సేవింగ్ పవర్ వచ్చింది, ఒక్కళ్ళని సేవ్ చేయొచ్చు అంటే ప్రేరణని సేవ్ చేసింది. ఎందుకంటే దే నో ఫ్రమ్ ఏజెస్. ప్రేరణనే సేవ్ చేసిందంటే తనకి యష్మికి తెలిసిన వాళ్ళు ఇంకా మిగతా కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా సేవ్ చేసి ఉండొచ్చు కదా. ఇట్స్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. నేనేమి వాళ్ళు ఏదో కాన్స్పిరసీ చేశారు అనుకోండి, బట్ దే నో ఫ్రమ్ ఏజెస్ కాబట్టి వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే అందరూ కలిసి ఒక చోట కూర్చోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, సోనియా వచ్చి పెద్దోడా చిన్నోడా అనుకోవడం, వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ఓదార్పు యాత్రలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. మాకేమనిపిస్తుంది అంటే, కొత్త వాళ్ళకి లైక్ నాకు, నబీల్ అండ్ ఆదిత్య, ఒక ఇంట్లో ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, మేము గెస్ట్లుగా వచ్చాం అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయక పాపం ఆయన ఒక్కడే తిరుగుతూ ఉంటే, సరే పెద్ద ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళి పలకరించడం ఆయనతో. తర్వాత అదే టైప్లో నబీల్ కూడా వచ్చి గెలవడం. సో మేము ముగ్గురం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మీతో పాటు సోనియా కూడా మరి నోవేర్ రిలేటెడ్ టు యష్మిక్ కానీ వీళ్ళందరికీ, కానీ తను కలిసిపోయింది కదా, మరి మీరు ఎందుకు కలవలేకపోయారు? మేబీ ఏమో నాకు అంత
మీరు ఎప్పటి నుంచో ఆర్జే. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంటే హౌస్లో అందరితో కలివిడిగా చాలా సరదాగా కలిసిపోయి ఎందులో అయినా మిమ్మల్ని కలిపేసుకుంటారు, ఆ రేంజ్లో మీరు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు కంఫర్ట్ ఇద్దాం అనుకున్న ఆదిత్య ఓం గారు మీరు ఆయన నెమ్మది చేద్దామని చూసారో ఆయనే మిమ్మల్ని నామినేట్ చేశారు. ఎందుకు జరిగింది అలా? అది ఒక సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నట్టాడు. అంటే ఇక్కడ ఎవరికైనా సరే శత్రువులు ఎక్కువ తయారు చేసుకోకూడదు, వీళ్ళంత తక్కువ డ్యామేజ్ ఉండేట్టు మనం చూసుకోవాలి అని చెప్పి రీజన్ చెప్పడం కూడా, వాడు పిత్తాడు, వీడు దగ్గాడు, ఇలాంటి చిన్న చిన్న, వాడు నిద్రపోయాడు. ఇప్పుడు ఏ అయితే మీరు చిన్న చిన్నవి అన్ని పడుకోవడము, లేజినెస్ ఇవి అయితే చెప్పారో, నామినేషన్స్లో అవేమి చిన్న చిన్న విషయాలుగా ఉండవు. వాటితో పాటు మీరు చాలా ఇండిసిప్లైన్, మీరు లేజీ, మీరు అన్ఫిట్ ఫర్ ద హౌస్, ఇలాంటి పెద్ద పెద్ద మాటలే వాడారు. అన్ఫిట్ ఫర్ ద హౌస్ అనేది బేసికలీ క్రైటీరియా అనేది కదా, ఎవరైతే అన్ఫిట్ ఫర్ హౌస్ ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయండి అనేది బిగ్ బాస్ ఆదేశం. సో ఆయన నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నాను కాబట్టి నేను ఆయన నామినేట్ చేయకపోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మిమ్మల్ని నామినేట్ చేస్తారని? చేయలా. సర్లే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను నామినేషన్కి భయపడలా, చేస్తే బెటరే కదా, మనకి బయట ఎంత ఉందో తెలుస్తుంది, ఎన్నాళ్ళని దాక్కుని బతుకుతాం అనే దీంతోనే ఉన్నా నేను. సో ఆయన నామినేట్ చేసినప్పుడు ఆయన గురించి నాకు నెగిటివ్గా ఏం అనిపించలే. తర్వాత రెండోసారి కూడా ఈ కత్తులతో పొడిచేది ఉన్నప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా నేనే పొడిచాడు. ఏమిటి దీని ఇదే కట్టప్ప బాహుబలిలాగా సరదాగా ఉంటుంటే అదే పని చేస్తున్నాడు. మూడోసారి ఏదో ఏమంటే కూడా, ఎందుకంటే ఆయన వేరే వాళ్ళతో శత్రుత్వం పెంచుకోకుండా సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడు. సెకండ్ నామినేషన్ చేసినప్పుడు కూడా నేను ఆయన ఏం చేయకపోతుండే, ఆయన ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, లైక్ నువ్వు ఇండిసిప్లైన్డ్, అది నేను ఏమన్నా మిలిటరీ క్యాంప్కి వచ్చాను డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, నేనుగా ఉండడానికి వచ్చాను, ఎన్నాళ్ళు ఉండగలిగితే అన్నాళ్ళు ఉంటాను, అదే చెప్పాను నేను అక్కడ. మీరు నామినేషన్స్లో మాట అన్నారు, మీరు నన్ను నామినేట్ చేయడం వల్ల మీరు ఆడియన్స్ దృష్టిలో విలన్ అవుతారు, నా మీద సింపతి పెరిగిద్ది అని, నాకు పాజిటివ్ అవుతుంది అని చెప్పి అన్నారు. కట్ చేస్తే హౌస్లో మీరు విలన్ అయ్యారు, మీరు బయటకు వచ్చారు. నేను విలన్ అవ్వలేదండి, నేను హీరోగానే వచ్చాను. నాకైతే ఎందుకు అది పర్సనల్గానే మీ మీద అందరూ కలిసి వేసినట్టు అనిపించింది. అస్సలు కాదు. ఒక్కవేళ పర్సనల్గా ఎవరన్నా చేసి ఉంటే ఒక సోనియా తప్ప ఇంకెవ్వరికి కూడా, మణికంఠకు కూడా నా మీద పర్సనల్గా ఏం లేదు. కానీ మీకుంది కదా మణికంఠ మీద పర్సనల్గా. అసలు మణికంఠ మీద ఫస్ట్లో కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి తన దగ్గర నుంచి. జోక్స్ కూడా చెప్పినప్పుడు తను నాకు జోకులు అంటే ఇష్టం లేదు లేకపోతే ఏదో చెప్పాడు, అప్పుడు చెప్పాల, నామినేషన్లో చెప్పాడు. సో అది నాకు ఎందుకో సోషలైజ్ అవ్వలేకపోతున్నాడు అనే కోణంలో తప్ప మణికంఠ మీద నాకేమీ పెద్ద ఇదేం లేదు. అంటే వచ్చేటప్పుడు కూడా మీరు చెప్పారు కదా ఫేక్ అని, తను ఫేక్ అని అనిపించింది, నాకేమీ ఇదేం లేదు. తను నిజంగానే ఫేక్ గేమ్ ఆడుతున్నాడా ఆడియన్స్ నుంచి సింపతి గెయిన్ చేయడానికి? ఫస్ట్ వీక్ అయితే ఆ స్టోరీ అంతా అసలు నా పెద్ద ప్రాబ్లమే అది. ఆ స్టోరీ పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పుండొచ్చు, కరెక్ట్గా ఒక నామినేషన్ టైంలో ఒక సింపతి గెయిన్ చేయడం కోసం ఆడని నాకు చాలా నచ్చల. తండ్రి చావు, తల్లి చావు, వీటిని మించి కూడా గేమ్లో లాభం పొందాలనుకుంటున్నారా అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. అంటే మీకు బయట మణికంఠ తెలియదు కదా, మరి అబద్ధం అని మీకు ఎలా అనిపించింది? అబద్ధం నిజం అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు యుద్ధం చేసుకుంటున్నావు, నేను ఇట్లా బాణం ఎక్కుపెట్టి కొడుతుంటే నువ్వు ముందు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నా మీద బాణం అంటే అట్లా. ఇప్పుడు అందరికీ ఎవ్వడి నేపథ్యం వాడుకుంది, ఎవడి కష్టాలు వాడుకున్నాయి. నేను అవన్నీ చెప్పుకొని నా మీద సానుభూతి తెచ్చుకొని ఇప్పుడు నాకు ఓట్లేండి అయ్యా అని చెప్పి అడుకోవడం అనేది యుద్ధ ధర్మం కాదు అనేది నా పాయింట్. ఇప్పుడు ఓవరాల్ ఈ 2 వీక్స్ మీ పర్ఫార్మెన్స్ అయితే ఏది ఉందో, టాస్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఒక 40% అనుకుందాం. రెస్ట్ ఆఫ్ 60% ఏవైతే ఉన్నాయో, హౌస్లో యాక్టివిటీస్ కానీ, హౌస్ మేట్స్తో కలవడం కానీ, పర్సనాలిటీ కానీ, బాండింగ్ కానీ, మీరు బాగా పర్ఫామ్ చేశాను అనుకుంటున్నారా? ఐ థింక్ ఫస్ట్ వీక్ వాజ్ వెరీ గుడ్, బాగానే ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. తర్వాత కూడా బాగానే చేసాను. బట్ గత 3 రోజులుగానే ఐ వాజ్ జస్ట్ లైక్ వరీడింగ్ అబౌట్ అందరు మేట్స్ కలిసి నన్ను పంపించేయాలి నేను నిజంగానే అనుకొని ఉంటే, మీరు అక్కడ ఆ నెగిటివ్ పాజిటివ్ మీటర్లు ఉన్నాయి కదా, దాంట్లో అందరికన్నా ఎక్కువ నెగిటివ్ ఎవరికి వచ్చిందండి? ఆదిత్య గారు. యు గాట్ ద ఆన్సర్. వచ్చినంత మాత్రం మరి వాళ్ళు డిసైడ్ అవ్వలేదు కదా ఆదిత్య గారిని పంపించారు. డిసైడ్ అయ్యేట్ చేశాను నేను. కొంతమందికి కొన్నిసార్లు ఉండబుద్ధి కాదు, ఏం చేస్తాం. నాకు ఫుడ్ ప్రాబ్లం ఒకటి, తర్వాత ఎమోషనల్ ప్రాబ్లం ఒకటి. అంటే వాళ్ళు పంపించలేదు, మీ అంతటా మీ ప్రాబ్లమ్స్ వల్ల మీరే బయటకు వచ్చేసాను అంటారు. మాకైతే అలాగేమనిపించట్లా. ఏమనిపిస్తుంది అంటే ఇది ఎందుకో క్వశ్చన్కి స్టిక్కర్ వేసినట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద లిమిట్, ఇంతకు మించి నేను ఉండలేను. అంటే ఇంత ప్రెషర్ మహా అయితే ఇంకొక వీక్ ఉండేవాడినేమో, ఆ తర్వాత కూడా నేను ఇంత ప్రెషర్ ఉంటుంది అని ముందు తెలుసుకోలేదా మీరు? హౌస్ అంటేనే సరదాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వచ్చేసారా, లేకపోతే ఎట్లా? ఐడియల్గా చాలాసార్లు కూర్చోవాల్సి వస్తుంది. ఒక క్యూరియాసిటీ, ఏదో నేర్చుకోవడం, దానికి అలవాటు పడ్డాను నేను. సడన్గా కూర్చొని ఎంతసేపు ఇదే పిచ్చాపాటి, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వెనకాల నుంచి పుడుచుకోవడాలు ఇవే అయిపోతుంది. ఎన్నాళ్ళని 10 వారాలు చేయడం అంటే నాకు ఆల్మోస్ట్ అంటే 2-3 రోజు నాకు ఇంపాసిబుల్ అనిపించింది. బట్ సమ్హౌ
కొంతవరకు మేనేజ్ చేశాను కానీ దిస్ ఈజ్ ద లిమిట్. నేను ఐ థింక్ ఐఎమ్ డన్. మీరు స్టార్టింగ్ హౌస్లోకి వచ్చినప్పుడు ఒకటి చెప్పారు, బిగ్ బాస్ 8 అంటే 8. అవును. సో హౌస్లో మీకు ఎనిమిస్ ఎవరున్నారు? ఎవ్వరు లేరు. నాకు కొంచెం చిరాకు వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళ ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా చూస్తే నాకు కొంచెం ఫ్యామిలీ డ్రామా ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిందిరా, చిన్నోడా పెద్దోడా అనుకుంటూ అని చెప్పి అనిపించింది. ఎవరా గ్యాంగ్? మన సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్, సమ్ ఎక్స్టెంట్ అభయ్. నాకు అది నచ్చేది కాదు. అది ఏం కంటెంటో కూడా నాకు అర్థమయ్యేది కదా. ఎంతసేపు అక్కడ కూర్చొని వాళ్ళ ఓదార్పులు, నేను వాళ్ళని మిస్ అవుతున్నాను, వీళ్ళని మిస్ అవుతున్నాను కానీ వీళ్ళుగా నాకైతే ఎందుకో మీరు అట్లా ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పలకరించినట్లేదు. అయ్యో చాలా వాళ్ళు ఉన్న స్పేస్ని మీరు చెడగొట్టినట్టు అనిపించింది. అవునా? మీరు చెప్పిన లిస్ట్ చూడండి. నబిల్ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళారు, విష్ణుప్రియ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళారు, ఆదిత్య ఓం ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళారు, మణికంఠ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళారు. వాళ్ళు ఒక స్పేస్ని కోరుకుంటున్నప్పుడు మీరు ఎందుకో వెళ్ళి డిస్టర్బ్ చేశారు. దానికి మీరేమంటారు? అలా అందరిని పలకరించే క్రమంలో మణికంఠను కూడా పలకరించాను. వెంటనే నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. వీడికి నాతో ఉండడం ఇష్టం లేదని వెంటనే అర్థమైపోయింది. బట్ వీళ్ళతో అలా లేదు. అంటే కొంతమంది లోపల ఒకటి ఉన్నా బయట ఒకటి చెప్పుండొచ్చు కదా. సోనియా ఆ టైప్, బయటకు ఒకటి లోపల ఒకటి అనిపించింది నాకు. ఫస్ట్ వీక్ ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి హౌస్లో అదే గొడవ. అవును. ఆరెంజ్తో మీరు ఆడుకుంటున్నప్పుడు కామన్గా అందరినీ అంది, ఫుడ్తో ఆడుకుంటున్నారు, మీకు రెస్పెక్ట్ లేదా ఫుడ్ మీద అట్లా అన్నప్పుడు అక్కడ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఎక్కువ రెస్పాండ్ అయ్యి కొంచెం ఎక్కువ ఆ డిస్కషన్ని డ్రాగ్ చేశారు. మాట పెరిగింది. మిమ్మల్నే వాంటెడ్గా అందా లేకపోతే అందరినీ అనిందా? అందరూ ఎందుకు మాట్లాడలేదు, మీరు ఒక్కళ్ళే ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు ఆ విషయంలో? బోరు కొడుతుండేది, సరదాగా ఏదైనా ఆడుకుందామని పెడితే వీళ్ళు కంట్రోలింగ్ మొదలెట్టారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి వీళ్ళే ఒక బిగ్ బాస్ అయిపోయి వీళ్ళే రూల్స్ పెట్టేసినట్టుగా మాట్లాడడం. తర్వాత ఫుడ్ మీద రెస్పెక్ట్ లేదా ఇలాంటివన్నీ మొదలెట్టారు. అగైన్ పొలిటిసైజ్ చేసి దాన్ని కొంచెం రైతులు ఇంకా ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. అంటే వాంటెడ్గా చేసిన గొడవ, వాంటెడ్గా అటెన్షన్ కావాల్సింది. బట్ అదైతే నాకు చాలా కంట్రోలింగ్ టైప్లో అనిపించింది. అంటే నేను చెప్పిందే నడవాలి, లేకపోతే ఏదో రకంగా నిన్ను బ్యాడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాం అనే ఒక మెంటాలిటీ అనేది నాకు అర్థమైంది. లైక్ విష్ణుప్రియ విషయంలో అమ్మాయి ఏమన్నది దాన్ని అడల్టరేటెడ్ జోక్స్ అనాల్సిన అవసరం లేదు. దాంట్లో అసలు ఏమీ లేదు, అడల్టరేటెడ్ అనడానికి ఏమీ లేదు. సో పొలిటిసైజింగ్ అగైన్, చిన్నదాన్ని పెద్దది చేసి భయపెట్టి వాళ్ళని చెడు చేయడం అనేది తన మెంటాలిటీ. ఓకే భాష గారు, ఇప్పటి వరకు చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. ఇప్పటికైనా మాకు ఆ ఫన్ భాష కనపడాలి. సో నేను హౌస్లో కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి మీ స్టైల్లో ఏదన్నా ఒక చిన్న జోక్. ఫస్ట్ మీ ఫేవరెట్ మణికంఠ మీద. ప్రపంచంలో నీకన్నా గొప్పది ఏది లేదనుకుంటుంటారు జనాలు అంటే, అవునా ఏంటన్నాడు అంటే, మణికంఠ గొప్పది ఏం లేదని చాలామంది అనుకుంటారు, డబ్బులు కట్టే అని చెప్పారు. దానికి కూడా జోక్ అఫెండ్ అయితే మరి ఏం చేస్తాం చెప్పండి. సో ఏది చిన్నది వేసినా సరే దాన్ని అసలు జోక్గా తీసుకోడంటారా? తీసుకుంటాడు, నవ్వుతాడు, కానీ తర్వాత చెప్పాల్సి వచ్చినప్పుడు నామినేషన్లో అప్పుడు నేను హర్ట్ ఇవన్నీ సోలు కబుర్లు పెట్టుకుంటాడు. అంతే చి రాకు అంటాడా? అది మీ ఎనిమి కానీ ఎనిమి సోనియా రాత్రి అయితే మనకి ఫ్యామిలీ డ్రామా షూట్ అవుతుంది. మమ్మల్ని అందరూ నిద్రపోనివ్వకుండా నాన్న అక్కడ పడుకొని ఉంటాను, దుప్పటేసుకొని వీళ్ళందరూ నలుగురు ఒకటి కూర్చొని ఉంటారు. ఆ ఓదార్పు యాత్రలు జరుగుతుంటాయి. సడన్గా ఆవిడకి ఉన్నట్టుండి ఎమోషనల్ బర్స్ట్ అయిపోతుంటాయి. వాళ్ళు ఎమోషనల్ ఏమో మా నిద్రలో చేరిపోతుంటాయి. సోనియా అంటే నిద్రపోనియా, నేను నిద్రపోనియాను ఎవరిని, సోనియా. నైస్. మరి సోనియా గారి ఫేవరెట్ పెద్దోడు నిఖిల్ సీతాకి ఇద్దరికి వాళ్ళని ఏమని పిలుస్తారంటే సరదాగా నైఖిల్ అని పిలుస్తారు నిఖిల్ని. సీతాని సైటా అని పిలుస్తారు కొంతమంది. సో ఒకసారి ఇప్పుడు ఇద్దరిని కలిపి పిలిచేప్పుడు సైటా నైఖిల్ అన్నారు. అంటే సడన్గా నాగార్జున గారు సైటా నైఖిల్ ఏంటి అని చెప్పన్నారు. సైతా నైఖిల్ ఇద్దరు కలిస్తే సైతాన్ని చంపేస్తారని చెప్తాను. అది నిజంగా ఇద్దరు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఫేవరెట్ ఇస్ సీత. ఈసారి ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ ఒక అమ్మాయి గెలుస్తుంది, అది కూడా సీత అవుతుందని నాకు ఎందుకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. టు బి హానెస్ట్, ఇప్పుడు ఏదైతే మీరు జోక్ చెప్పారో సైతా నైకిల్ అనేది, దానికన్నా మిరాకిలే బాగుంది. మిరాకిల్ కన్నా రాశి కన్నా అయితే చాలా ఎంజాయ్ చేసాం. చెప్పండి, రాశి కన్నా ఏంటి? ఒక పెద్దిల్లు, అన్న చెల్లి మాత్రమే ఉంటారు. చెల్లి అంటే చాలా ఇష్టం. చెల్లికి 18 ఏళ్ళు రాగానే ఏదో కొంత ఆస్తి అంతా ఇద్దాం అనుకుంటాడు అన్నయ్య. ఆ టైంలో ఒక దొంగల గ్యాంగు చెల్లిని కిడ్నాప్ చేసేసి ఎక్కడో పెట్టేస్తారు. అదే టైప్లో ఉన్న ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెడతారు. ఆ అమ్మాయి అన్నయ్య దగ్గర అన్నీ రాయించుకోవడానికి సిద్ధం, పేపర్లు అన్నీ పెట్టేస్తుంది. పేపర్ల మీద సంతకం చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ లోపల ఒరిజినల్ అమ్మాయి పేరు లత అనుకున్నాం. అమ్మాయి తప్పించుకొని వచ్చేసి కరెక్ట్గా అక్కడ ద్వారం దగ్గర అన్నయ్య ఆపేసే
రాసివ్వకు అని చెప్పి అంటుంది అనమాట. అనగానే ఈయన అన్నయ్య షాక్ అయిపోతాడు. ఇక్కడ ఉండేది ఎవరు చెల్లెలు, మరి అక్కడ ఉండేది అని చెప్పి ఆ షాక్లో ఇట్లా పైనుంచి జుమ్ అని ఒక క్యాప్సూల్ దిగుతుంది. ఆ క్యాప్సూల్ నుంచి రాశి కన్నా దిగి ఐటమ్ సాంగ్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఏంట్రా అని చెప్పి అందరు అడిగానే అమ్మాయి ఏముంది అక్కడికి వచ్చి, ఆస్తి రాశి కన్నా అంది. అనగానే రాశి కన్నా వస్తుంది అనమాట. సార్ జోకేమో కానీ నేను ఇందులో రాశి కన్నా ఎలా వచ్చిందా అని ఆలోచించే దగ్గర అయిపోయింది. ఇది చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది అసలు విను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంతా చెప్పిన తర్వాత వాళ్ళ మొహం మీద రియాక్షన్ చూడడానికి కోసం హౌస్ అంతా పాకింది జోక్. ఐటమ్ సాంగ్ అయిపోయింది. ఒరిజినల్ లత ఎవరు, ఆవిడ మీద అసలు తర్జనలు పడిపోతారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ బంధువులను పిలిపించారు, అందరూ అని చెప్పి తప్పటాయిస్తున్నారు. ఫైనల్గా ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, సెన్సార్ బోర్డు మెంబర్. ఆయన రాగానే టక్ మని గుర్తుపట్టేశాడు, ఒరిజినల్ లత ఆవిడ నకిలీ అని చెప్పి. ఎలా అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఎక్కడున్నా కూడా అశ్లీలతను గుర్తిస్తారు. ఇదైతే జోకే కదా. దిస్ ఈస్ గుడ్ వన్ సార్. ఫస్ట్ అడిగినందుకు బాధపడ్డాను కానీ సార్ ఇంకా వందలు నాకు తెలిసి ఏమన్నా ఎడిట్ అయిపోయి మీరు చూస్తే సెకండ్ వీక్లో కూడా బోల్డ్ పడ్డాయి. ఆ 3 రోజులు కొంచెం వైఫ్కి ఎలా ఉంది అనే టెన్షన్లో ఆగాను తప్ప నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ పృథ్వీ. కన్నడ కదా వీళ్ళ బ్యాచ్. ఒకసారి చెప్పాను అనుకుంటా, చాలా మందికి కన్నడం రాదు కదా, బట్ పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా వచ్చేస్తుంది. అంటే ఎలా అంటే కన్నడం, పిల్లల్ని కన్నడం వస్తుంది. సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ మీద ఆడియన్స్కు క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ ఏంటి మీరు ఇస్తారా? అసలు ఆ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది? అది చూడగానే నాకు ఎందుకురా ఇంత ఫ్యామిలీ, ఇంత డ్రామా, ఇంత సెంటిమెంట్ అవసరమా అనిపిస్తుంది. ఏదో లవ్ అఫేర్లు అలాంటివి ఉన్నాయని నేను అనుకోను, కానీ మంచి వైబ్ అయితే అనిపించలేదు నాకు. పృథ్వీ నిఖిల్ కూడా జెన్యున్గానే అనిపిస్తారు, కానీ సంబేర్ సోనియానే వీళ్ళిద్దరిని పుల్ చేసి ఇది చేస్తుంది. తన గేమ్ ఆడడానికి వాళ్ళిద్దరిని బలి చేస్తుంది అనిపిస్తుంది, వాళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుంటుంది. ఎందుకంటే నాకు మేబీ జనాలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాలాంటి జనాలు అయితే ఉంటారు కొంతమంది, చిరాకు పడతారు. చాలా డల్ ఉంటుంది. ఓన్లీ నామినేషన్ వేసేటప్పుడు మాత్రం 4 గట్టిగా అరుస్తుంది. తర్వాత పెద్దోడా చిన్నోడా రోజంతా అదే నడుస్తూ ఉంటుంది. ఏ పిండు ఉతుకు ఆడి. అంటే ఎక్కడెక్కడ హైపర్ అవ్వాలి, ఎక్కడ నార్మల్గా ఉండాలి అనేది, కంటెంట్ ఇవ్వాలనేది బాగా తెలుసుకొని వచ్చిందంటారా? ఏమో జనాలు మెచ్చుకుంటారని నేను అనుకోను. మేబీ ఒకటి కూడా అయ్యుండొచ్చు, మిస్ అవుతున్న ఫీలింగ్ని వేరే వాళ్ళలో చూసి అలా ఏదైనా ఉండొచ్చు, కానీ నాకు టూ మచ్ అనిపిస్తుంది. అలా ఏమైనా ఉందేమో, అంతకుమించి ఒక చిన్న డౌట్, 1% డౌట్ ఉందంటారు. ఒకవేళ మీకు పెళ్లి కాకపోయి ఉంటే, మీరు సింగిల్ అయ్యి ఉంటే ఎలా ఉండేవాళ్ళు మీరు లోపల? ప్రేమలు అలాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే బయట పెట్టుకుంటాను తప్ప అందరి ముందు కనిపించేలా చేయరు అనమాట. ఒక చిన్న సేయింగ్ ఉంది, పని చేసే చోట పని చేయకూడదని. నాకైతే ఇప్పుడు దాకా ఈ చూసిన 2 వీక్స్లో నాకు మెయిన్ మీ దగ్గర పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ దగ్గరున్నా కూడా మీరు ఎక్కడ ఆ సింపతిని చూపించలేదు, అండ్ మీరు చాలా సరదాగా ఉన్నారు లోపల. ఈ 2 పాయింట్లు నాకు బాగా నచ్చి మీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇప్పుడే వస్తానండి. చూపియాలా ఏంటో ప్లీజ్. ఫస్ట్ టైం అండి చూసి. కంట్రోల్ భాషా గారు, కంట్రోల్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఫస్ట్ టైం చూసిన మీ బెస్ట్ మెమరీ మీకు ఇచ్చే అవకాశం నాకు కూడా దక్కింది, ఛాన్స్. ఇప్పటిదాకా చూడలేదు. మార్నింగ్ 10:23 AM. క్యూట్ ఉన్నాడు, రైట్ ఉన్నాడు. నేను కూడా ఎందుకు హ్యాపీ తెలుసా? మీరు మీ అబ్బాయికి ఎప్పుడో చిన్నప్పుడు చెప్తారు, బస్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నిన్ను చూసారా, అప్పుడు హోస్ట్ ఇలా చేస్తున్నప్పుడు హోస్ట్తో తీసుకున్నాను ఇప్పుడు. అర్జున్ గుర్తుపెట్టుకుంటా పేరు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గిఫ్ట్. మై బిగ్ బాస్ ట్రోఫీ. మీరు ఆ ఫోటోని అలాగే చూస్తూ ఆస్వాదించండి.
ఇందులో ఒక ఫోటో పిక్ చేసి ఎవరైతే ఈ సీజన్ విన్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫేవరెట్ ఎవరున్నారో హౌస్లో వాళ్ళకి విషెస్ తెలుపుతూ దీని మీద విషెస్ రాసి ఒక సైన్ చేసి ఆ చెట్టుకి కట్టేసి ప్లీజ్. నాకు చాలా క్లారిటీ ఉంది. ఇట్స్ సీత సీత విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు? షీ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, సిన్సియర్, ఆనెస్ట్, షీ విల్ స్పీక్ హర్ హార్ట్. దీనికి తోడు యాడెడ్ అడ్వాంటేజ్ పోరాట పటిమ. మంచి మనిషి, తను గెలవాలని కోరుకుంటా. బెస్ట్ విషెస్ రాయండి. సీత బిగ్ బాస్ టైటిల్ నీ రాత. ఇదైతే సూపర్ వన్ లైనర్. సీతతో అంత ఈజీ కాదనమాట. యా, గుడ్. ఆ చెట్టు దగ్గర కట్టేసింది. నేను కట్టేస్తే ఒక డేంజర్ ఉంది మీకు. వేయండి, ఏదో వేస్తున్నారు కదా. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే నేను ఫస్ట్ నామినేట్ చేసిన సీతని. పాపం మణికంఠ ఏమైపోతాడో అందరూ ఆయనే నామినేట్ చేస్తున్నారని ఏమీ తెలియకపోయినా కూడా సరే పాపం అని చెప్పి సీత నామినేట్ చేసి. విచిత్రం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు షీ ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. చెట్టు జాగ్రత్త, ఎందుకంటే అది ఏ క్షణమైనా రెక్కలో చెగిరిపోతుంది. ఎందుకు చెప్పండి? చెప్పండి, ఏదో అనుకుని ఉంటారు కదా. కవిత్వం రాసాం కదా మనం, సీత బిగ్ బాస్ నీ రాత అని. సో కవిత్వం అంటే ఇంగ్లీష్లో ఏంటి? పోయిటరీ కదా. పోయేటరీ వెళ్ళిపోద్ది. జాగ్రత్త, గట్టి పట్టుకోండి. ఓకే భాషా గారు, దట్ వాజ్ నైస్. అది మన శేఖర్ భాషా గారితో చిట్ చాట్. సైనింగ్ ఆఫ్, మీ అర్జున్ అంబాటి. సీ యూ, బాబాయ్ నెక్స్ట్ వీక్.